ఈ కేసు కాకినాడ దర్యాప్తు బృందం ముందే పసిగట్టింది. హత్య జరిగినప్పుడు ఆ ప్రాంత ఐజీగా పాలరాజే ఉన్నారు. నేడు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ధర్మాన్ని రక్షించాలి అంటే ఏం చేయాలో కాకినాడ పోలీసులు అదే చేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ కంటే ఎన్నో రెట్లు పరిశోధనలో అగ్రగామి సంస్థ, దేశంలో ఉన్న అతి కొద్ది సంస్థల్లో ఒకటి సిఎఫ్ఎస్ఎల్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థకు ఇవే ఆధారాలు పంపితే వచ్చిన రిపోర్ట్ పాజిటివ్. ఆధారాలతో అనంతబాబు, అతని భార్య రోజాని సిఎస్ఎల్ గుర్తించింది. కాకినాడ పోలీసులు న్యాయస్థానానికి ఆ నివేదికను సమర్పించారు అనే సమాచారం అందుతుంది. అనంతబాబు బెయిల్ రద్దు, అతని భార్య అరెస్టుకు మార్గం గేట్ ఓపెన్ అయ్యింది. నాటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇన్ని పనికిమాలిన పనులు చేసిన రవీంద్రబాబు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ మనల్ని ఎవర్రా టచ్ చేసేది అని వ్యాఖ్యానించడానికి కారణం ఇది మంచి ప్రభుత్వం అని వారి భావన. అదే నిజం. ఈ మొత్తం చీకట్లో ఒక వెలుగు ఉంది. కాకినాడలో ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ తన వ్యక్తిగత క్యారియర్ కంటే కూడా ధర్మాన్నే ఎంచుకున్నారు. నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్ కలిసి రాసిన పాత స్క్రిప్ట్ను ఎస్పీ బిందు మాధవ్ చించి పడేశారు.